రోటి పచ్చళ్ళు ఎన్ని కావాలంటే అన్ని రకాలు వచ్చండి నాకు. బ్రహ్మాండంగా చేస్తానండి రోటి పచ్చళ్ళు. అన్నీ మీకు వివరంగా చూపిస్తాను చూడండి. ఈరోజు పుల్ల మామిడికాయతో నేను రోటి పచ్చడి చేశానండి. చక్కగా వీటిల్లోకి ఏమేమి వేయించుకొని మనం పచ్చడి చేసుకుంటే బాగుంటాయో నేను చూపిస్తాను వివరంగా, మీరు చూడండి. ఒక గుప్పుడు ఎండుమిరపకాయలు, ఒక మెంతులు, ఆవాలు వేయించేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుని చేసుకుంటే ఈ పచ్చడి అంత టేస్ట్ రాదండి. రోట్లో అయితేనే కచ్చా పచ్చిగా దంచుకుంటానికి మనకి బాగుండిద్ది మామిడికాయ ముక్కలు. అప్పుడు పంట కింద తగిలి చక్కగా టేస్ట్ బాగా వస్తుందండి. అలాగే పచ్చి అన్నం పోసేసుకుని దీంట్లో వేడి వేడి అన్నంలో తింటే చాలా మంచిదంట, బాగుండిద్దండి. అదొక రకమైన టేస్ట్ వచ్చిద్దండి. ఒకసారి ట్రై చేయండి. నేను చాలాసార్లు ఇప్పుడు ఇది చేసి ఈ మామిడికాయ చట్నీ చేస్తాను అంటే పచ్చి అన్నం పోసి ఉంటేనే చేస్తానండి, బాగుంటుంది. అలాగే మనం ఎప్పుడు ఈ మిక్సీలో కొన్ని పట్టుకునే పచ్చళ్ళు ఉంటాయి, రోటి పచ్చళ్ళు, రోట్లో దంచుకునే పచ్చళ్ళు ఉంటాయండి. ఖచ్చితంగా మనకి రోలు అనేది మనకి ఉండాలండి. అసలు వాస్తు ప్రకారంగా కూడా మనకి ఇంటికి మంచిది రోలు, రోకలి, తిరగలి, కుంది ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలండి. ఇంకా పచ్చడి చేసేద్దాం రండి. చిన్న రోలు పెట్టుకున్నానండి. ఇంకొక రోలు కూడా ఉంది, పెద్ద రోలు. అది ఎప్పుడో మా అత్తగారు వాళ్ళ తాతల కాలం నాటిన రోలు అంట. ఇదేమో చిన్నదండి. ఇది కూడా మా అత్తగారే ఇచ్చారు నాకు. మామిడికాయ వేస్తాను కదండి, అవి కూడా ఏంటంటే తొక్కులు తీయకూడదండి. సాంతం కచ్చా పచ్చిగా అలా పచ్చి పచ్చిగానే వండించుకోవాలి. సాంతం తీసేస్తే ఏమవుతుందంటే కొంచెం మెత్తగా అయిపోతుంది ముక్క. అలా కాకుండా అది అలా చక్కగా మెల్లిగా నూరుకుంటూ చేసుకుంటే మనకి ఈజీగా పచ్చడి రెడీ అయిపోతుందండి. భలే ఉండిద్దండి చట్నీ. మీకు నేను వీడియోలో చూపించిన విధంగా ఒకసారి నచ్చితే ట్రై చేయండి. ఆ ముక్క తీసుకుని నోట్లో పెట్టుకున్నానండి, భలే ఉంది పుల్ల పుల్లగా చక్కగా. దీంట్లో చింతపండు వేయకూడదండి, ఓన్లీ ఎల్లిపాయ జీలకర్ర వేసి చేశాను. చింతపండు అసలే మామిడికాయ పులుపు కదా, బాగా పుల్లగా ఉంది, అవసరం లేదు. అయిపోయిందండి, చట్నీ రెడీ అయిపోయింది. వీడియో చూడండి, ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూడండి.